గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతుండడంతో దాదాపు 2000 అంటే ప్రతిసారి 10,000 మందికి పైగా ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ 2 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెల రోజుల నుండి ఆల్రెడీ 2 నెలల నుండి కూడా భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి వచ్చేటువంటి జాతర ప్రత్యేకంగా చెప్తున్నారు. గతంలో జరిగే జాతరకు ఈ జాతరకు ప్రత్యేకంగా ఇక్కడ జనాలు స్పెసిఫిక్ క్యూరియాసిటీతో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ అనేక అంశాలు కూడా పరిశీలించాము. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో స్వస్తిక్ విషయంలో కూడా కొంత రగడ జరుగుతున్న నేపథ్యంలో ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం మాత్రం స్వస్తిక్ అలాగే ఉంటుంది. ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం అందరం హిందువులమే, కానీ సాంప్రదాయాలు వేరు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులు కూడా ఎట్లాంటి మీడియా కూడా కొంత సమయం పాటించి ఆదివాసీ గిరిజనులు కానీ పూజలను కానీ అలాగే ఆర్కిటెక్చర్లను సంప్రదించిన తర్వాతనే మీడియాలో ప్రసార వార్తలు కథనాలు ప్రసారం చేయాలన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రాంగణం అంతా కూడా ఒక భక్తుల రద్దీతో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. స్వామివార్లు అమ్మవార్లను దర్శించుకోవడానికి కూడా ఉంటున్నది. ఈసారి మాత్రం ఒకేసారి వెళ్ళేటువంటి భక్తులు అంటే సమ్మక్కను దర్శించుకొని అలాగే సారక్కను దర్శించుకొని అలాగే పగిడిద్దరాజు గోవిందరాజులను దర్శించుకునేటువంటి ఆనవాయితీ కూడా కొత్త సాంప్రదాయానికి తెరదీసేటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు మాత్రం ఎలా ఉంటుందో జాతర నిర్మాణాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు మేడారం పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క గద్దెలను కూడా ప్రారంభిస్తుండడంతో ఎట్లా ఉంటుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం మేడారం ఇప్పటి వరకు సమ్మక్క గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. ఆ తర్వాత నేరుగా ఇక్కడ సారక్క గద్దెలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. వచ్చినటువంటి భక్తులు కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి హుండీలు మాత్రం రెగ్యులర్గా కంటిన్యూగా ఇప్పుడు ఒక సీక్వెన్స్ లో ప్రకారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి భక్తులను క్యూ లైన్ లో నుంచి చెదరగొట్టకుండా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు కదా మీరు? ఎట్లా ఉంది ఈ జాతర? బాగుంది. గత జాతరకి ఈ జాతరకి ఏమన్నా తేడా? ఇప్పుడు చాలా మంచిగా ఉంది. ఇంత ముందు కానీ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ జాతర? జాతర మంచిగా ఉంది. ఓకే అంటే ఇదే ఫస్ట్ టైం వాడు ఇది ఇంకా పెద్ద కోరుకుంటున్నాం దేవుణ్ణి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం అక్కడి నుండి నేరుగా వెళ్తే మాత్రం సారలమ్మ జాతర గద్దెలకు వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ గద్దెల ప్రాంగణాలు కూడా చూడొచ్చు. మనం ఒక్కసారి చూస్తుంటే ఇదివరకు ఉన్నటువంటి గ్రిల్స్ ఉన్నాయో అక్కడి వరకే ప్రాంగణం ఉండేది, కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఎందుకంటే లోపలికి వెళ్ళినటువంటి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గద్దెల ప్రాంగణాలను కూడా ఎక్స్టెండ్ చేసి మరి చుట్టూ ఈ రాతి నిర్మాణాలతో ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సారలమ్మ గద్దెల ప్రాంగణం వరకు వెళ్తున్నాము. ఇంత ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత దీని యొక్క పరిస్థితి కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంతటి గొప్ప వాతావరణము ఒక వన జాతరలో ఇక్కడ మనకు కనిపించడం కూడా మనం గమనించాల్సి ఉంటుంది. భక్తులు కూడా చాలా తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పట్టణాలు పల్లెలు అనేది కాకుండా మొత్తం దశ దిశల నుండి కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం భక్తులతో మరోసారి మనం మాట్లాడదాం. ఎట్లా ఉందన్న జాతర ఏర్పాటు ఎట్లా ఉన్నాయి గత జాతరకు ఈ జాతరకి? జాతర బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా పూర్తి పనులు కావాలి. పనులు అయిపోతే మా దేవత మాకు ఇక్కడనే దర్శనం అవుతుంది. మాకు ఈ దేవత దర్శనం వల్ల మా కోరికలన్నీ తీరుతూ ఉన్నాయి. ఈ దేవత ప్రతి సంవత్సరం మాకు ప్రత్యేకమైనటువంటి దేవత ఈ గిరిజన దేవత. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజు దర్శనం ఇచ్చడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజు దర్శనం జరగాలనుకున్నాం, వాస్తవానికి జరిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ దేవత కోరిన కోరికలను మనం తీస్తుంది కాబట్టి మాకు సంతోషంగా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్యామిలీతో వచ్చారా? ఓకే. ఎట్లా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే? అమ్మవారిని మొక్కుతుంటాను. పండగ వాతావరణం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అమ్మవారు ప్రత్యేక దర్శనం ఇచ్చారు. గోవిందరాజులు పగిడిద్దరాజులు గద్దెల పునః ప్రతిష్టాపన జరిగింది. దర్శనం అవ్వదనుకున్నాము, కానీ అమ్మవారు మంచిగా దర్శనం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కుటుంబంతో సకుటుంబ సపరివార సమేతంగా కూడా అందరూ వచ్చారు. పిల్లలకు కూడా గుండ్లు కొట్టించుకున్నారు, మంచిగా బొట్లు పెట్టిండ్రు. ఇక్కడ వేములవాడ జాతరలో ఎక్కడ ఇది ఉంటుందో, తిరుపతి జాతరలో ఎట్లుంటుందో అన్ని సాంప్రదాయాలు ఒక్క దగ్గర సమ్మిళితమైన విధంగా మనకు కనిపిస్తుంది. ఎట్లా ఉందమ్మా జాతర చూస్తుంటే? ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక నిత్య నూతనంగా కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఇది సెకండ్ టైం రావడం. మాకు ఇక్కడికి రావడం చాలా మిర్యాలగూడ నుంచి వచ్చాం. మేము అంతా ఒకటి. మాకు ఇక్కడ మా కోడలు వాళ్ళని వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే ఒక్కరింటికి వెళ్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి జాతర ప్రత్యేకత ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మేడారం జాతరలో కలుసుకొని కుటుంబాలు కలుస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. నిజంగా ఇంత మంచి వాతావరణం ఎక్కడైనా ఉంటుందంటే కేవలం అది సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణమే అని చెప్పుకోవచ్చు. ఇంతటి వాతావరణంలో మనం చూసుకోవచ్చు. ఎట్లా ఉందమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది.
పనులు మొత్తం పూర్తి అయితే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, ఇంత మంది ఒక్క దగ్గర కూర్చున్న తర్వాత చాలా బాగుంటుంది వాతావరణం చూస్తుంటే. నిజంగా భక్తులు మాత్రం నిజంగా ఎక్కడ అనుభూతి మాత్రం ఎక్కడ చెక్కు చెదరడం లేదు. ఇంత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ వాతావరణము ఎక్కడ కనపడదు. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణము. ఇది ఒక గిరిజన జాతరనే కానీ ఇక్కడ అందరూ వచ్చేటువంటి పూజలు చేసుకునేటువంటి ఆ భక్తులు సమ్మక్కను ఒక్కసారి దర్శించుకున్న తర్వాత మళ్ళీ తరతరాలుగా కుటుంబాలతో సహా వస్తూనే ఉంటారు. తమ తరతరాలు కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరతీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనం సమ్మక్క గద్దెల ప్రాంగణం నుండి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఆ పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల గద్దెల ప్రాంగణాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్దాం, అక్కడ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాలతో పోలిస్తే ఇది కొద్దిగా చిన్నగా ఉన్నది. కానీ సమ్మక్క సారకలే ఇక్కడ ప్రాశస్త్యం కాబట్టి ఈ గద్దెల ప్రాంగణాలకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గద్దెల ప్రాంగణాలకు కూడా కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇట్లాంటి గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెల ప్రాంగణాలను మాత్రం ఇదివరకు మనం చూస్తున్నాం. అక్కడ ప్రతిష్ఠించినటువంటి ప్రాంతం మనం చూస్తున్నటువంటిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గోవిందరాజుల గద్దె ప్రాంగణము, అటు పగిడిద్దరాజుల గద్దె ప్రాంగణము. ఇప్పుడు అక్కడి నుండి వాటిని తీసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గద్దెల ప్రాంగణానికి ఇప్పుడు చూస్తున్నటువంటి గోవిందరాజులు అలాగే పగిడిద్దరాజుల ప్రాంగణాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అది ఈ రోజే ప్రతిష్ఠించినటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆ గోవిందరాజు పగిడిద్దరాజుల యొక్క గద్దెల ప్రాంగణాలను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి కొబ్బరికాయలు టెంకాయలు కొట్టడానికి కూడా ఇక్కడే ఉంచారు. కానీ ఇక్కడ వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొత్త గద్దెలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించిన నేపథ్యంలో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అమ్మవార్లను కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ గద్దెలు మాత్రం ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ రోజే ఇంత ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరతీసినటువంటి నేపథ్యంలో మేడారం జాతరకు ఈ రోజు వచ్చినటువంటి భక్తులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కానుకగా చెప్పుకోవచ్చు. ఒక అదృష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు దర్శనం చేసుకున్నటువంటి భక్తులు భావిస్తున్నారు. ఎందుకంటే వచ్చేటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఆ గద్దెల ప్రాంగణాలు ప్రారంభాన్ని చేస్తారా లేదా అన్నటువంటి ఒక ఆలోచనలు ఉన్నారు. కానీ దర్శనాలు మాత్రం నిలిపివేశారు. నిలిపివేసిన తర్వాత కూడా భక్తులు కొంత ఆందోళన చెందారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనాలను కూడా అనుమతించడంతో ఇక్కడ పూర్తిగా ఒక మంచి వాతావరణం అనేది భక్తులు మాత్రం సంతోషంతో ఓలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అమ్మవార్లను దర్శించుకోవడమే కాకుండా ఇంతటి వాతావరణం కూడా మనకు ఉంటుంది. ఒక్కసారి మనం చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ పగిడిద్దరాజుల యొక్క విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాము. ఆ తర్వాత అక్కడ మరొక విగ్రహం ఉంది, అక్కడ మరొక గద్దెల ప్రాంగణం ఉంది, అక్కడ పగిడిద్దరాజుల ప్రాంగణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. చాలా మంది హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుండి వస్తున్నారు. అమ్మ, ఇప్పటి వరకు మేడారం జాతర అంటేనే ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణము, మనం చూస్తేనే ఒక పూనకాలు ఉంటాయి, మంచి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంత భక్తి శ్రద్ధలతో కూడా మీరు ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటారు. మహాజాతర అనేసరికి ఆ ఉత్సాహం మరింత పెరుగుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఈ రోజు పగిడిద్దరాజు గోవిందరాజుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా మంచిగా చేయాలి. పనులు ఇంకా అప్పటిదాకా అందుతాయో తెలియదు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. అంతా సీతక్క బాగా చేపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా బాగా చేపిస్తుండు. మేము శివసత్తులం సిర్పూర్ కాగజ్నగర్ కొమరంభీం జిల్లా నుంచి వచ్చిన మా ఊర్లో కూడా నేను పండగ నడుపుతా. సమ్మక్క గద్దెలు ఉన్నాయి. అమ్మకు పసుపు కుంకుమ అప్పచెప్పిన ఇలా ప్రతిష్టాపన అని తెలిస్తే ఇక్కడ పూజారులు చెప్తే వచ్చేసినాం. ఇక మొక్కులు పెట్టినాం, పోయి వంట చేసుకొని మంచిగా జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చారు కదమ్మా, మళ్ళీ నెక్స్ట్ మహాజాతర సమయంలో కూడా మళ్ళీ వస్తారా మీరందరూ? వస్తాం, అందరం వస్తాం. మాకు అక్కడ మా ఊర్లో చేసిన తర్వాత సిర్పూర్ కాగజ్నగర్ లో చేస్తా, దైగంలో చేస్తా, ఆసిబాద్లో చేస్తా, కోనేరు కార్లో చేస్తా. ఒక 10 జాగాలలో సమ్మక్కనెక్కించి మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మకు మళ్ళీ దండం పెట్టి చేస్తా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత వాతావరణం? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ దానికన్నా ఇప్పుడు మంత్రి సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు చాలా బాగా చేసిళ్ళు. మాకు చాలా అంటే ఇంతకుముందు చాలా చిక్కుగా దగ్గరగా ఉండి ఇప్పుడు వెల్లడిగా చూస్తుంటేనే ఒక 1000 తరాలకు ఉండిపోయేలాగా చేపిస్తున్నారు. మాకు చాలా అంటే శివసత్తులకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి కృపలు ప్రతి ఒక్క జనాలకు, ప్రతి ఒక్క భక్తులకు ఎప్పుడు ఇలానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మళ్ళీ ఇప్పుడు ఇది అమ్మవారిని చేసిర్రు, చాలా బాగా చేసిర్రు. మళ్ళా ఇప్పుడు బాగా ఇదేం రిస్క్ లేదు, మంచిగా చేశారు. ఇది సీతక్క అయినా, మంత్రి సీతక్క అయినా ఆమెకు ఆలోచన ఎలా దోచిందో ఏమో కానీ
చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ భక్తులు కూడా ఇప్పట్లాగా మళ్ళీ అందరము ఇట్లా గుంపులు గుంపులుగా లేము, ఎవరిది వాళ్ళ మొక్కులు పెట్టి వెళ్తున్నాము. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా గుంపులు గుంపులుగా ఉండే, మొక్కుదామంటే అసలు ఇప్పుడు ఎటు దాటే మొక్కుకొని వెళ్ళి పోతున్నారు. చాలా భక్తులు కూడా హ్యాపీగా ఉన్నారు. మా తరపు నుండి వెళ్ళి సీతక్క గారు, మళ్ళా రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా ఆనందంగా హ్యాపీగా ఉండాలి. చాలా ధన్యవాదములు. ఓకే, ఇక్కడ చాలా వరకు భక్తులు కూడా ఉంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. చాలా ఇప్పుడు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు వచ్చినాం అనమాట. ఇప్పుడు మంచిగా దర్శనం అయింది. నైటే అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా అయ్యింది అనమాట. దర్శనం అయ్యింది. పబ్లిక్ ఇప్పటికి కూడా చాలానే ఉన్నారు పబ్లిక్. అట్లా దర్శనం కాడైతే ఫుల్ ఉన్నారు మంది. సరే, ఎట్లుందమ్మా జాతర? బాగుంది. ఇప్పుడైతే ఫ్రీ ఉన్నది, అప్పుడైతే బాగా మంది ఉండే. మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నది. చంద్రపూర్ లేదంటే బాగా మంది ఉండే, ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయింది. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంది దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది దర్శనం చేసుకోవడానికి. అప్పుడైతే బాగా మంది ఉండే, ఇట్లా దర్శనం దగ్గర నుంచి కూడా చేసుకొని ఉండే. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు శివసత్తులను చూసాము, అంటే వృద్ధులను చూసాము. ఈ జాతరకు 10 సార్లు 20 సార్లు వచ్చేటువంటి వాళ్ళము, 50 సంవత్సరం నుంచి వస్తున్నామన్నటువంటి వాళ్ళని చూసాను. కానీ న్యూ జనరేషన్ కూడా ఇక్కడికి వస్తుంది. అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మవారి మొక్కుల వల్ల పుట్టినామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఒకసారి మనం పెద్దలను అడుగుదాము. ఇక్కడ మీ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. పిల్లలు కూడా ఉత్సాహంగా ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాల్ని ఉత్సాహపూరితంగా కనబడుతున్నారు. ఫస్ట్ కన్నా ఇప్పుడు బాగా మంచిగా 1982 నుండి వస్తున్నాం. అప్పుడు మీరు ఇంతున్నారా? నేను పెద్ద నా అబ్బాయి ఉన్నాడు అప్పుడు. నా అబ్బాయి ఈయన 5 ఏళ్ళ అబ్బాయి, ఈయన 5 ఏళ్ళ అబ్బాయి. అప్పటి నుండి వస్తున్నాము. మహారాష్ట్రలో ఉంటాము మేము, చంద్రపూర్లో. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. అప్పుడు కూడా అడవిలో ఉండే అప్పుడు చేసే, ఇప్పుడు ఇప్పటికి ఒక 100% డెవలప్మెంట్ ఉంది. బాగుంది. ఈ గవర్నమెంట్ అయితే ఇంకా బాగా డెవలప్ చేశారు. బాగా ధన్యవాదాలు చెప్పాలి. మస్తు మంచిగా చేసారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, మళ్ళీ ఇప్పుడు సీతక్క రేవంత్ రెడ్డి చేస్తాడు మంచిగా. అంతే కానీ మహారాష్ట్ర నుంచి వచ్చారా? మరి తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడతారు? కర్మాడ్ డిస్టికే మేము ఉంటాం. అక్కడ పెద్దపల్లి మంత్రి మాది. అందరం. ఎట్లుందమ్మా జాతర? Yeah, it's too good and I was really enjoyed and I'm feeling very good. I'm having next month exams, so I came to visit the temple this month. So to get blissful hearings. So ఓకే, పాస్ కావాలని అమ్మవారిని మొక్కడానికి వచ్చిర్రా? అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఇక్కడ వాళ్ళు చూడొచ్చు మనం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా సినిమాలు అట్లా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆదివాసీ సాంప్రదాయాన్ని, ఇక్కడ అమ్మవారిని మొక్కిన తర్వాత కూడా ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల అంతా గూడాలు, అలాగే కొండలు, కోనలు, అలాగే వన జాతర కావడంతో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం వెళ్తున్నాం. తర్వాత గోవిందరాజుల విగ్రహం కూడా మనం చూస్తున్నాము. పగిడిద్దరాజు గోవిందరాజుల విగ్రహం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకంటే గద్దెల ప్రాంగణాలు మొదలైన తర్వాత ఇక్కడ మొదటిసారి వెళ్ళేటువంటి భక్తులు ఇక్కడ గద్దెల ప్రాంగణాలను కూడా మొక్కుకుంటూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం. ప్రస్తుతానికి మనం గోవిందరాజుల గద్దె ప్రాంగణంలోకి వస్తున్నాము. ఈ రోజే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారి అమ్మవారిని, అలాగే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడంతో పాటు ఇక్కడ పగిడిద్దరాజు గోవిందరాజుల విగ్రహాలను కూడా చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చెప్పమ్మా. ఎట్లా ఉందండి జాతర? బాగుంది. ఇక్కడ పిల్లలు కూడా, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళందరూ అని చెప్పంటారు. ఎందుకంటే అందరూ సాక్షాత్తు అమ్మవారి యొక్క పుత్రులమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తుంటే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి వాతావరణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ చూసినా, ఎందుకంటే చిరపురాతనం నిత్య నూతనం. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాలు ఎప్పుడైతే మొదలయ్యాయో, జాతర మహాజాతర ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి కూడా దినదిన ప్రవర్ధమానమై ఇక్కడ వస్తుంది. ఒక్కసారి మహాజాతరకు వచ్చినటువంటి భక్తులు మరొకసారి రాకుండా ఉండలేరు. ఇక్కడ స్వామివార్లు అమ్మవార్లను ఇక్కడ దర్శించుకోవడానికి కూడా గద్దెల ప్రాంగణాలని కూడా దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడ సమ్మక్కకు సారక్కలకు సారెలు సమర్పిస్తారు, బంగారాన్ని సమర్పిస్తారు. ఇక్కడ పగిడిద్దరాజు గోవిందరాజులకు మాత్రం ఇక్కడ మొక్కులు మొక్కుతూ ఇక్కడ పంచలు ఇక్కడ కడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇంతటి ఒక వాతావరణం అయితే మనం ఎక్కడైనా ఉందా అంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంతో మంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా
ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఆనందోత్సాహాల నడుమ మనకు చూడొచ్చు. ప్రస్తుతానికి ఆనందోత్సాహాల నడుమ ఒక్కసారి కుటుంబం చూస్తుంటే ఆ వాతావరణం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కరు కాదు, ఇక్కడ కుటుంబమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి లారీలలో వస్తుంటారు, బస్సులలో వస్తూ ఉంటారు. ఇంతమంది కూడా ఒక్కసారి మనం చూస్తుంటే జై సమ్మక్క సారలక్క నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు జై సమ్మక్క సారలక్క అనుకుంటూ ఇంతటి అనుభూతి మొదటిసారి గద్దెల ప్రాంగణాలకు వచ్చినటువంటి వాళ్ళే కలుగుతుండడంతో ఇంతటి వాతావరణం కూడా మనకు నభూతో నభవిష్యత్ అన్నటువంటి విధంగా ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.